ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వివిధ రకాల ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామి వారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ నవమి రాత్రి 10 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 11 గంటల 35 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ బుధ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలలో ఇబ్బందులు కలిగే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. శత్రువుల వలన మీకు ఇబ్బందులు కలగటం, వారి వలన అవమానాలు నిందలు భరించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీరు ఆశించిన ప్రగతి మార్పు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ఇవే విషయాలు ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా స్థిరాస్తులకి సంబంధించి మీరు జాగ్రత్త వహించాలి. అలాగే పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనాలోచితంగా చేసే చర్యల వలన నిందలు అవమానాలు భరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు రాబడి పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక ప్రయోజనాలతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా గౌరవ మర్యాదలు పెరగటం, దీంతో పాటు మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించడంతో పాటు మీరు కోరిన విధంగా మీకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అలాగే తీర్థయాత్రలు చేయడానికి మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు, స్థిరాస్తులు వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీ పేరు పైన స్థిరాస్తులు పెంచుకునేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వస్తు వాహనాలు ఏర్పడటం, వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలించటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు కనుక ఎటువంటి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా వాటిల్లో కూడా సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు, వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి, ఇతర వృత్తులలో ఉన్నవారికి ఆర్థిక అనుకూలత ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు సూచనలు పాటించడం వలన స్థిరాస్తులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ మహావిష్ణు స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు ఉండటం, హఠాత్తుగా ఉద్యోగాలలో మార్పులు చేర్పులు ఉండటం, దీంతో పాటు మీరు కోరిన విధంగా ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు కలుగుతున్నా అవి మీకు అశాంతిని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరక బడలిక అధికంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
కుటుంబ సభ్యులతోటి అనవసరపు వివాదాలు, గొడవలు ఉండటం, కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉండటం, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం, ఇవి మీరు ఈ రోజు ప్రత్యేకించి పాటించాల్సిన విషయాలు. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి, వీరికి కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న కలహాల వలన ఇబ్బందులు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యము, వారి యొక్క ఉద్యోగము, వీటి గురించి మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. సంతానము, వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. స్థిరాస్తులపైన మీకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అనుకుంటున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. వాయిదా పడుతున్న పనులు కూడా మీకు పూర్తయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అయితే వీటి గురించి మీకు ఏదైనా వార్త అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని మాత్రం కనపరచాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలత గోచరిస్తోంది. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన పెరగటము, అలాగే కుటుంబ సౌఖ్యం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు చండికా అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సౌఖ్యం అనేది వీరికి ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలలో లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవానుగ్రహం వలన అనేక పనులు మీకు పూర్తయ్యేందుకు అవకాశం కనపడుతోంది. మీరు అనుకుంటున్న పనులన్నీ సకాలంలో పూర్తి కావడంతో పాటు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తిలో గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అధికార యోగం అనేది కనపడుతూ ఉంటుంది. ఆశించిన దానికంటే కూడా ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి గౌరవ మర్యాదలు పెరగటము, కీర్తి ప్రతిష్టలు లభించటం, ఉద్యోగంలో ఉన్నతమైన స్థితిగతులు కలగటం, కుటుంబ సౌఖ్యం పెరగటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు భజగోవింద స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ప్రతి విషయంలోనూ తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. పెద్దల సహకారంతో అనేక పనులు మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ధన వ్యయం అధికంగా ఉండటం వలన నిరాశకి గురవుతూ ఉంటారు. ఏ పని తలపెట్టినా కూడా ఏదో ఒక తెలియని ఇబ్బంది అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అనేక విషయాలలో మీరు భావోద్వేగాలకి గురి కావటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. తులారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో సమస్యలు అనేవి కలుగుతున్నాయి. ఉద్యోగ వ్యాపార పరంగా మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం, దీంతో పాటు చేసిన పని తిరిగి మీరు చేయాల్సిన పరిస్థితులు మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు చండికా స్తోత్రాన్ని చదవటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే అనేక పనులు ఏవైతే ముందుకు సాగుతున్నాయో ఇవన్నీ కూడా ఈరోజు హఠాత్తుగా ఆగిపోయేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత అవసరం. పోటీ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తున్న అధిక ధన నష్టం కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనేక విషయాలలో మీరు మీ యొక్క ప్రమేయం లేకుండానే మీరు పాల్గొనాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీకు కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరు స్థిరాస్తులకి సంబంధించి ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క సోదర సోదరీమణులతోటి అనేక విభేదాలు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి.
వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఉద్యోగము, దీంతో పాటు వీరి యొక్క వ్యాపారము, జీవిత భాగస్వామి, వీటి గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు, ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఇవి వీరికి అనుకూలంగా ఉంటాయి. నూతన ప్రాజెక్టులు, నూతన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు అధిక శ్రమకి గురవుతున్నా మీరు ఈ పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే జీవిత భాగస్వామితోటి కలుగుతున్న విభేదాలని తగ్గించుకునేందుకు మాత్రం మీరు ప్రయత్నించాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థికపరమైన విషయాల గురించి మీరు తగు జాగ్రత్తలు కూడా పాటించాలి. ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఉంటూ తగిన విధంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి కోపావేశాలు అధికంగా ఉండటం, స్థిరాస్తుల గురించి ఆలోచన చేయటం, స్థిరాస్తుల పైన పెట్టుబడులు పెట్టడం, నూతన రుణ ప్రయత్నాలు చేయటం, వీరికి కలుగుతున్న ఇబ్బందులు, ఆటంకాలు ఇవన్నీ కూడా వీటిని ఏదో రకంగా దాటేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ధనురాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటారు. మీ పూర్వీకుల ఆస్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించకపోతే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల రీత్యా ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినట్టుగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు గోచరించడం లేదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు మాత్రం కనపడుతున్నాయి. అధిక ధన నష్టం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు గురువులని దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా మీకు కలుగుతున్న సమస్యలను మీరు అధిగమించగలరు. మకర రాశికి చెందిన వారు ఈరోజు ధన్వంతరి స్తోత్రాన్ని చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పని కూడా హఠాత్తుగా ఆగిపోవటం, ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవటం, కోర్టు విషయాలు అన్నీ తలనొప్పిగా మారటం, శత్రువుల వలన ఇబ్బందులు కలగటం, మీ మాట వలన మీరు అనేక సమస్యలు కొని తెచ్చుకోవటం అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆశించినట్టుగా ప్రతి పని పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశికి చెందిన స్త్రీలు కూడా కోపావేశాలను తగ్గించుకోవాలి. దీంతో పాటు శారీరక శ్రమ, బడలిక మీకు అధికంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే మీ బంధువర్గీయులతోటి అనేక విషయాలలో మీకు సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. మాట పట్టింపులకి గురవుతూ ఉంటారు. మీరు ఆశించినట్టుగా ఏ పని పూర్తి కావడం లేదనే భావన, చింత మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారు ఈరోజు ప్రత్యేకించి వీరి యొక్క జీవిత భాగస్వామి, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అనవసరపు విషయాలలో మీరు తలదూర్చే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పనులైతే పూర్తి చేయాలని శ్రమిస్తున్నారో వాటికి సంబంధించి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్సాహంతో మీరు పూర్తి చేయాలనుకుంటున్న పనులు సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. రుణ బాధలు అధికంగా ఉండటం, శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం, శత్రువుల వలన ఇబ్బందులు కలుగుతూ ఉండటం వలన మీరు నిరాశకి గురవుతూ ఉంటారు.
మీనరాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా వృత్తికి సంబంధించి గుర్తింపు కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులకి గురవుతూ ఉంటారు. అధికారులతోటి మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం సందర్భంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకోవటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేస్తూ అష్టోత్తర శతనామావళి పఠించాలి. అలాగే ఆవు నెయ్యి దీపాన్ని వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర వెలిగించడంతో పాటుగా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసిన చలిమిడి దీపాలు కూడా వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర వెలిగించాలి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అనే మంత్రాలు శనివారం సందర్భంగా వీలైనన్ని సార్లు పఠించినట్లయితే కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పూజ చేసిన తర్వాత వడపప్పు, పానకము వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి సమర్పించటం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో 8 ప్రదక్షిణలు చేయటం, వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శ్రీరామ జయం శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. ఎలాంటి స్థలం పైన గృహ నిర్మాణం చేపడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది? ధన కనక వస్తు వాహనాదులతో, సంపదలతో, బంధుమిత్రులతో, విజయ పరంపరలతో ఇంట్లో ఉండే వారందరికీ కూడా సౌభాగ్యదాయకంగా, కళ్యాణకరంగా ఇంటి నిర్మాణం పూర్తి అయిన అనంతరం ఆ ఇల్లు భోగభాగ్యాలతో తులతూగాలి అంటే ఎలాంటి స్థలం పైన గృహ నిర్మాణం చేపట్టాలి? చతురస్రాకారం, సమచతురస్రాకారం ఈ 2 మాత్రమే సంపూర్ణమైన ఫలాలను మనకు అందిస్తాయి. గృహానికి సంబంధించి సేకరించేటటువంటి ఆ భూమి ఆయం, వ్యయం ఇలాంటివన్నీ కూడా చూచుకున్న తర్వాత పదం కూడా లెక్క కట్టి ఆ పదం ఏ వర్గానికి చెందుతుంది ఇవన్నీ కూడా వాస్తు సంబంధమైన నియమాలతో చూసుకున్న తర్వాత కూడా ప్రాథమికమైన అంశాలలో పరిగణనలోనికి తీసుకోవలసిన మొట్టమొదటి అంశం ఆ స్థలం నలుచదరంగా ఉన్నదా లేదా అనేది. ఇంటి స్థలం దీర్ఘచతురస్రాకారంగా ఉంటే సమస్త సంపదలు ఆ ఇంట్లో స్థిరంగా ఉంటాయి. లేదా సమచతురస్రాకారంగా, అలాగే 4 వైపులా ఆ ఇంటికి ఖాళీ స్థలాన్ని వదలవలసి ఉంటుంది. అన్నింటికంటే కూడా ముఖ్యంగా తూర్పు ఎక్కువ, అంతకంటే కొంచెం తక్కువ ఉత్తరం, అంతకంటే కొంచెం తక్కువ పడమర, అంతకంటే కొంచెం తక్కువ దక్షిణం ఇలా ఉండే విధంగా 4 వైపులా ఖాళీ స్థలం విడిచిపెట్టిన ఇల్లు లక్ష్మీప్రదం, సమస్త సంపదలకు నిలయం. ఇందులో మరీ ఒక విషయం గమనించవలసింది ఏమిటి అంటే, చూడడానికి నలుచతురంగానే కనిపిస్తుంది, కానీ శూర్పాకారంగా విషమ కోణంలో కూడా ఆ భూమి ఉండే అవకాశం ఉంటుంది. దక్షిణం వైపు కొలత తక్కువగా, ఉత్తరం వైపు కొలత ఎక్కువగా ఉండడంతో ఈశాన్యం పెరిగింది అని అనుకుంటూ ఉంటాం. నలుచతురంగానే కానీ దక్షిణం వైపు 20 అడుగులు మాత్రమే ఉండి ఉత్తరం వైపు 24 అడుగులు పెరిగినప్పుడు వాయువ్య కోణం కానీ ఈశాన్యం కోణం కానీ పెరుగుతుంది. స్థూలంగా చూడడానికి 4 కోణాలే, కానీ వాయువ్యం పెరిగినా ఈశాన్యం ఈ విధంగా పెరిగినా నష్టం కలిగించక మానదు.
సమానంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో చేపట్టవలసిన ప్రాథమికమైనటువంటి పరిష్కారాలలో ప్రప్రథమమైనది ఆ ఇంటికి సంబంధించి వాస్తు యంత్రం. వాస్తు యంత్రం ఎప్పుడూ కూడా వెండి లోహంతో చేయబడినది అయి ఉండాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటి నిర్మాణం చేసే సమయంలో ఆ ఇంటి స్థలాన్ని క్షేమాన్ని కోరి మనం ఆ ఇంటి రక్షగా ఏర్పాటు చేసే యంత్రం కొద్దిపాటి ఖరీదు చేసేదే, కానీ ఆ ఇంట్లో ఉండేవారికి కలకాలం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అందించేది అయి ఉంటుంది. అలా ఆ వాస్తు యంత్రం వెండి లోహంతో చేసినది ఇంట్లో ఏర్పాటు చేసుకుని నిత్య ధూపాదులతో పూజలు చేసినట్లయితే భూమికి సంబంధించిన ఈ దీర్ఘచతురస్రాకారం కానటువంటి విషమకారం, శూర్పాకారం, భద్రాకారం, పణవాకారం ఇలాంటి లోపాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆ ఇల్లు లక్ష్మీప్రదం కావాలి అంటే కనీసంగా ఇంటి నిర్మాణం 4 మూలలు సమానంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. సమానం అంటే దీర్ఘచతురస్రాకారంలో ఆగ్నేయం నుంచి నైరుతి వైపు, వాయవ్యం నుంచి ఈశాన్యం వైపు ఉండే కొలత సమానంగా ఉండాలి. దీర్ఘచతురస్రాకారం కానీ సమచతురస్రాకారం కానీ ఉండేటటువంటి భూమిలోనే గృహ నిర్మాణం చేపడదాం. మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం. శ్రీరామ జయం.